నమస్తే. నిన్న జరిగిన నరేంద్ర మోడీ గారి సభను జయప్రదం చేసినందుకు మన తెలంగాణ రాష్ట్రం నుంచి వైద్య విభాగానికి సంబంధించిన అన్ని రంగాలు, ముఖ్యంగా డాక్టర్లు, తర్వాత పారామెడికల్ సిబ్బంది, అదేవిధంగా సీనియర్ డాక్టర్లు, తర్వాత పార్టీలో మెడికల్ సెల్లో ఉన్నటువంటి సీనియర్ డాక్టర్లు, వీరందరూ కూడా నిన్న మన సభను చాలా పెద్ద ఎత్తున జయప్రదం చేశారు. సికింద్రాబాద్ మన నెహ్రూ నగర్ పార్క్ దగ్గర దాదాపు 800 మంది డాక్టర్లు, తర్వాత ఒక 500-600 మంది పారామెడికల్ సిబ్బంది వాళ్ళందరూ అసెంబ్లీ కావడం జరిగింది. నరేంద్ర మోడీ గారి రాజకీయ నాయకుడు, సామాజిక రాజకీయ వేదిక పైన ఎన్నో సమస్యలకి, ఎన్నో దుర్గుణాలకి, ఎన్నో జటిలమైన సమస్యలకి చికిత్స చేస్తూ భాజపాని తూర్పున విస్తరించారు. మనం బెంగాల్లో చూసాము, ఉత్తరాన కూడా విస్తరించారు, పడమర విస్తరించారు. ఇక్కడ తెలంగాణలో కూడా సరైన ట్రీట్మెంట్ కావాలి, ప్రజలకి ప్రజాపాలనని, ఆత్మగౌరవ పాలనని మోసాలు చేస్తున్న వాళ్ళందరికీ కూడా సరైన బుద్ధి చెప్పాలని ఇక్కడ ఉండే భారతీయ జనతా పార్టీ యువతను కావచ్చు, మహిళలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళని ఉత్తేజపరచడానికి ఆయన నిన్న వచ్చిన సభలో ఈ డాక్టర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున వారి కటౌట్ ఒకటి, అంటే డాక్టరు యాప్రాను, డాక్టర్ స్టెథోస్కోపు, నరేంద్ర మోడీ గారి చిత్రపటాన్ని ఆ రకంగా డెకరేట్ చేసి వారు ఒక సామాజిక వైద్యుడు అని చెప్పేసి సింబాలిక్గా వారిని ఒక ర్యాలీలో ప్రదర్శన తీసుకుంటూ చాలామంది డాక్టర్లు మధ్యాహ్నం 1 గంట నుంచి 2-2:30 వరకు, దాదాపు 1.5 గంట మండుటి ఎండలో యాత్ర చేశారు. అక్కడే అసెంబ్లీ సాధువులు కూడా ఈ యాత్రలో పాల్గొనడము, సాధువులు వాళ్ళేమో త్యాగాన్ని చిహ్నంగా, సన్యాసులు వాళ్ళు చిహ్నంగా ఉన్నారు. అదే త్యాగము సేవకుని ఆదర్శంగా జీవిస్తున్న డాక్టర్లు కూడా వారందరూ కలిసి యాత్ర చేయడము ఎంతో శోభాయమానంగా జరిగింది. ఆ యాత్ర చూస్తూ ఉంటే అక్కడ మోడీ గారు ప్రత్యక్షంగా అక్కడ డాక్టర్ వేషంలో వచ్చారా అని చెప్పేసి, మోడీ గారు సభకి సాయంకాలం 6 తర్వాత వస్తే డాక్టర్లందరికీ మాకు మధ్యాహ్నం 1 గంటకి వచ్చినంత తృప్తి కలిగింది. సో ఆ యాత్ర చాలా చక్కగా నడిచింది, జయప్రదమైంది. సో ఆ యాత్రలో పాల్గొన్న డాక్టర్లందరికీ, ముఖ్యంగా వైద్య విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, మోడీ అభిమానులు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, స్వచ్ఛందంగా వాళ్ళు వచ్చి ఈ ర్యాలీని నిర్వహించడము, తర్వాత కొంతమంది రీసెంట్గా మన పార్టీలో జాయిన్ అయిన యువ డాక్టర్లు బైక్ ర్యాలీని, జిప్సీ పైన ర్యాలీని నిర్వహించడము, పెద్ద సంఖ్యలో డాక్టర్లందరూ యాప్రన్స్ వేసుకొని ఒక వైట్ కోట్ ఆర్మీ లాగా అక్కడ కనబడడం జరిగింది. సో వీళ్ళందరం అందరం కలిసి 2 o'clockకి 2:30 కల్లా అక్కడ సభా ప్రాంగణం లోపలికి వెళ్ళడం జరిగింది. అక్కడ అంటే నిన్న ఎండ ఎక్కువగా ఉండడము కావచ్చు, మోడీ గారి సభకు మనం వెళ్ళిన సమయానికి కొంత గ్యాప్ ఉన్నా కూడా దాన్ని ఓపికగా ఓర్చుకొని దాదాపు 4 గంటలు సభా ప్రాంగణంలో మోడీ గారి కోసం నిరీక్షించి, మోడీ గారి సభని, వారి యొక్క ప్రసంగాన్ని విని ఆ సభను జయప్రదం చేసినటువంటి ఈ డాక్టర్ల బృందానికి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మెడికల్ సెల్ నుంచి కన్వీనర్గా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు మీరైతే ప్రోత్సాహము ఇచ్చారో, ఏ ఉత్సాహం చూపించారో, ఇదే ఉత్సాహాన్ని, ఇదే ప్రోత్సాహాన్ని ముందు కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. ముందు ఏదైతే భారతీయ జనతా పార్టీ మెడికల్ సెల్ వింగ్ కింద మనం చేసే సేవా కార్యక్రమాలు, అంటే వైద్య విభాగంలో మనము ఆల్రెడీ వ్యక్తిగతంగా మన డాక్టర్ నిరంతరం సేవలోనే ఉంటాము, అయినా కూడా కొన్ని కార్యక్రమాలు చేసుకొని ముందుకు తీసుకెళ్తూ మన యొక్క సేవా ప్రవృత్తిని ఇంకా ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక ప్రయత్నాన్ని ముందు తప్పకుండా చేయాలి. దాంట్లో మీరందరూ కూడా భాగస్వామ్యము కావాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడెక్కడైనా చిన్న సమస్యలు మీకు ఎదురయ్యి ఉంటే, అరేంజ్మెంట్స్లో కానీ లేకపోతే దాని తరపున ఉంటే, మీరు అన్యదా భావించకుండా మీ యొక్క సహకారాన్ని ముందు అందించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారికి, అదేవిధంగా రాష్ట్ర సంఘటనా మంత్రి గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, వివిధ రాష్ట్ర స్థాయి నాయకులు, వీళ్ళందరికీ కూడా మెడికల్ సెల్ విభాగానికి ఈ చక్కటి అవకాశం ఇచ్చి, మేము అడిగిన వెంటనే పాస్లు ఇచ్చి, అక్కడ ప్రాంగణంలో ఒక స్థలాన్ని కేటాయించి
మరి మేము ఈ కార్యక్రమాన్ని మేము అనుకున్న రీతిలో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఇచ్చేందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.